అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్లో ఉండేది చెన్నైలోని ఒక మంచి 5 స్టార్ హోటల్. ఆ 5 స్టార్ హోటల్లోనే నేను మద్రాస్ పెవిలియన్ అనే రెస్టారెంట్కి వచ్చాను. అంటే హోటల్లోనే మద్రాస్ పెవిలియన్ అనేది ఒక రెస్టారెంట్ అనమాట. ఇలాంటివి చాలా రెస్టారెంట్స్ లోపల ఉన్నాయి. దీని పేరు చెప్పాలంటే ఐటీసీ గ్రాండ్ చోళా ఈజ్ ఏ 5 స్టార్ లగ్జరీ హోటల్ చెన్నై అనమాట. ఇది గిండి అనే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈరోజు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూస్తారు. నేనైతే ఇక్కడ నా బర్త్డేని సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ నేను మీకోసం ఫుడ్ ఎలా ఉంటుంది, మంచి క్వాలిటీ ఫుడ్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ అంతా సాలిడ్స్ ఉన్నాయి, వెజిటబుల్ సాలిడ్స్ ఉన్నాయి. ఇటువైపు అంతా చూడండి ఎంత బాగా షెఫ్స్ డెకరేట్ చేశారో దీన్ని. కప్స్ కానీ డెకరేషన్ సూపర్బ్ కదా. అసలు అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ హోటల్లో. ఇది చెప్పుకోవడానికి 5 స్టార్ హోటలే కానీ 7 స్టార్ అంబియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇటువైపు ఆరెంజెస్ కట్ చేసి ఎలా ఇక్కడ చూడండి ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ చూడండి ఎలా డెకరేట్ చేసి పెట్టేశారో. నాకైతే చాలా నచ్చింది. అందుకే ఈ వీడియో మీకోసం తీస్తున్నాను. ఇటువైపు చూడండి ఎలా ఉందో నేను చూపిస్తున్నాను. ఫుడ్ ఐటమ్ ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవి కూడా ఆరెంజెస్ ఇక్కడ పెట్టిన బాటిల్లో. వాటర్ మిలన్ ఉంది, పైనాపిల్ ఉన్నాయి ఫ్రూట్స్లో. ఇంకా ఇటువైపు చూస్తుంటే పపాయ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి యాపిల్స్. ఈ బౌల్ చూడండి ఎలా ఉందో డిఫరెంట్గా. స్పెయిన్లో ఇలాంటివి ఎక్కువ వాడుతుంటారు అనుకుంటున్నాను. నేను చాలా మూవీస్లో కానీ అలా చూశాను. సో అందువల్ల నేను చెప్పాలనుకున్నాను దాని గురించి. ఇక్కడ చూడండి సాలిడ్స్, ఇవన్నీ సాలిడ్సే. ఆనియన్స్ ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ చేసుకొని తినచ్చు ఇవి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇటువైపు చూడండి అన్నీ మనం కూర్చోవడానికి అక్కడంతా సోఫా సెట్స్ అన్నీ ఎలా అరేంజ్ చేస్తారో మొత్తము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హోటల్. మీరు చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ క్వాలిటీ అనేది చాలా నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి ఇటువైపు అంతా ఎలా ఉందో కంప్లీట్గా సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇటువైపు వడియాలు ఇవన్నీ ఉన్నాయి. బజ్జి మిరపకాయలు అంటారు, ఇవి కూడా ఉన్నాయి. చూడండి చికెన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. చికెన్, ఇది చికెన్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇటువైపు అంతా ఏవేవి అనేది బోర్డు కూడా ఉంది, పెట్టారు. ఇది కూడా డిఫరెంట్. ఇది కూడా ఒక డిఫరెంట్ కర్రీ అనమాట. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, ఎవరైనా సరే రావచ్చు. ఇది ఒక టైపు బిర్యానీ. ఇక్కడ చూడండి మీకు బనానా లీవ్స్, అవి ఆకులు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎక్కువ వాడుతుంటారు హోటల్స్లో బనానా లీవ్స్. ఇది చూడండి డిఫరెంట్గా అనిపించింది. నేను ఇంతవరకు ఏంది ఏ హోటల్లో కూడా చూడలేదు ఇట్లా ఐస్ క్యూబ్స్ పెట్టేసి. ఇక్కడ చూడండి కర్డ్, వెన్న అండ్ కర్డ్ రైస్ కూడా పెట్టారు. నాకైతే ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. నేను ఎప్పుడైతే చూడలేదు. ఇది చూడండి ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఎలా నీట్గా సెట్ చేశారు. అంతా డిఫరెంట్గా ఉంది నాకైతే చూడడానికి ఇక్కడైతే. అందుకే నేను వీడియో తీసి మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇవైతే బ్రెడ్స్, డిఫరెంట్ బ్రెడ్ బన్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఇటువైపు చూస్తుంటే ఇవి సూప్స్. ఇక్కడ 2-3 సూప్స్ ఉంటాయి. మనం ఏదైనా సరే
తీసుకోవచ్చు, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకోసం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇటువైపు కొంచెం ముందుకెళ్దాం. ఇవన్నీ సూప్లోకి వేసుకుంటే చిన్న చిన్న సాస్ అనమాట. సాసెస్ అవన్నీ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇంకొంచెం ముందుకెళ్దాము. ఇక్కడే ఉంది సేమ్ బ్రెడ్ సంబంధించిన బన్స్ సంబంధించిన కేటగిరీ ఇది. ఇదేదో డిఫరెంట్గా ఉంది, అదేంటో కూడా నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీగా కలర్ఫుల్గా ఉండే ఆ బాటిల్లో ఏంటి అనేసి నాకు కూడా తెలియదు, కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక బాబు అండ్ వాళ్ళ డాడ్ అనమాట. వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తున్నారు నాకు. హాయ్ చెప్పమంటున్నాడు. ఇక్కడ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, లోపల కూడా స్టాఫ్ అంతాను. కొంచెం ముందుకెళ్ళాం. ఇటు చూసినట్టయితే మీకు పైన చూడండి లైటింగ్స్ ఎలా చేంజ్ అవుతుందో. నేను అసలు ఎడిట్ చేయలేదు, కానీ చూడండి, ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ లైటింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. పైన చూడండి అన్ని లైటింగ్స్ ఎలా ఇచ్చారో మంచిగా. ఆర్కిటెక్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. సరే, లైట్ కూడా చేంజ్ అయిపోయింది ఈ వీడియోలో చూసినట్టయితే. దీని గురించి చెప్పాలంటే ఇది ట్రెడిషనల్ ద్రావిడియన్ ఆర్కిటెక్ట్ అనమాట. అంటే చోళులు అప్పట్లో చోళ మహారాజులు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి, అంటే అప్పటి ఎన్విరాన్మెంట్ అనమాట ఇది. అలా ఇది ఆర్కిటెక్ట్ చేస్తారు. ఇదేదో డిఫరెంట్గా లైటింగ్ కూడా ఉంది, అందుకు నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. కొంచెం ముందుకెళ్దాము. ఫ్యామిలీస్ వీళ్ళంతా వచ్చారు, కొంతమంది సాఫ్ట్వేర్స్ కూడా వచ్చారు. ఇది ఇంకొకటి అనమాట, ఇంకొంచెం ముందు అంటే కొంచెం అటువైపే ఉంటుంది, ఆ లోపలే ఉంటుంది అనమాట. ఇది కొంచెం క్రికెట్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఎవరికైనా సరే ఇష్టపడే వాళ్ళు ఆ టైంలో క్రికెట్ కానీ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కూర్చోడానికి లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇటువైపు చూడండి, పింక్ కలర్ చూడండి, పైన లైట్స్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మీకు కూడా. ఆర్కిటెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చాలా తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు బుక్ చేయాలంటే ఒక 10 days బిఫోరే వాళ్ళకి బుక్ చేసి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. ఇంకొకటి, బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చి 6:30 AM నుంచి 10:30 AM వరకు. అండ్ లంచ్ టైమింగ్ వచ్చి 12:30 PM నుంచి 2:30 PM వరకు. డిన్నర్ టైమింగ్ వచ్చి 7 PM నుంచి 11:30 PM వరకు అనమాట. ఇంకొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆ హోటల్, ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది ఇలానే ఉంటుంది. చూడండి ఎలా ఉందో, పిల్లలంతా ఆడుకుంటున్నారు. అప్పుడు టైం మేము వెళ్ళినప్పుడు 7 PM to 11:30 PM. అప్పుడైతే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ కేక్ కటింగ్ కూడా చేసామన్నమాట నా బర్త్డే అప్పుడు. చూడండి ఎలా ఉందో కంప్లీట్గాను. పైనంతా చాలా లైట్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది కదా ఎన్విరాన్మెంట్ అనేది. ఈ వీడియో తీసినప్పుడు టైం ఏంటో తెలుసా? 11:40, ఆల్మోస్ట్ 12 అవుతుందన్నమాట. మేము అక్కడే ఉన్నాము, అక్కడే స్పెండ్ చేసాం బాగా నా బర్త్డేని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. జై హింద్.